అందరికీ నమస్కారము. సెక్యూరిటీ ప్రొసీడింగ్స్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. అయితే ప్రివెంటివ్ మెజర్స్ ఆఫ్ క్రైమ్ అనమాట. అంటే నేరాన్ని నిరోధించడానికి, నేరం కాకముందుకే అలాంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకొని నేరాన్ని నిరోధించడము జరుగుతుంది. మనకు ఈ నేర నిరోధక చర్యలకు సంబంధించి సెక్షన్స్ 107, 108, 109, 110 సిఆర్పిసి ఉన్నాయి. దానికి కరెస్పాండింగ్ గా మనకు భారతీయ నాగరిక సురక్ష సంహితలో మనకు 126, 127, 128, 129 బిఎన్ఎస్ఎస్ లో ఉన్నాయి. దీని ఉద్దేశం ఏంటంటే నేరాన్ని జరగకుండా మొదటినే మనం పసిగట్టి హామీ పత్రాలు తీసుకోవడం అనమాట. హ్యావ్ టు బైండ్ ఓవర్ బిఫోర్ ది ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ మేము మున్ముందు అలాంటి నేరాలు చేయమని చెప్పి. ఇప్పుడు మనం 107 తీసుకుంటే శాంతియుతంగా మెసులుకోవడానికి ఒక బాండ్ తీసుకుంటాం. అదే 108, 109, 110 లో సత్ప్రవర్తనతో మెదులుకుంటానని అతనితో హామీ పత్రం తీసుకుంటాం. బిఎన్ఎస్ఎస్ తర్వాత ఆర్డర్ ఇచ్చేది 111 సంబంధించింది సెక్షన్ 130 బిఎన్ఎస్ఎస్ లో. తర్వాత ఈ యొక్క అతను హాజరులో ఉన్నప్పుడు ఈ ఆర్డర్ ను వినిపించేది సెక్షన్ 112 సిఆర్పిసి. దానికి కరెస్పాండింగ్ ది 131 ఆఫ్ ది బిఎన్ఎస్ఎస్. అలాగే ఈ సమన్స్ కానీ వారెంట్ అతన్ని కోర్టులో హాజరుపరచకుంటుంటే అది సెక్షన్ 113. దానికి సమాంతరమైనది 132 బిఎన్ఎస్ఎస్ అనమాట. ఈ ఎంక్వైరీ చేసేది సెక్షన్ 116 లో. దానికి కరెస్పాండింగ్ ప్రొవిజన్ బిఎన్ఎస్ఎస్ లో 135 అనమాట. ఒకవేళ ఆర్డర్ ఎంక్వైరీ చేసిన తర్వాత నిర్ధారణ బాండ్ ఎక్స్క్యూట్ చేయాలని అంటే మాత్రము దానికి మనకు 136 బిఎన్ఎస్ఎస్, సిఆర్పిసి 117. ఒకవేళ ఎంక్వైరీలో బాండ్ లేదు అని అంటగిన అది 118 కింద డిశ్చార్జ్ చేస్తారనమాట. ఎంక్వైరీ అయిన తర్వాత ఇతనికి బాండ్ అక్కర్లేదని చెప్తే అది 118 డిశ్చార్జింగ్. అది దానికి కరెస్పాండింగ్ 137. షూరిటీస్ ఇచ్చేదేమో సెక్షన్ 121, 140 బిఎన్ఎస్ఎస్ అనమాట. తర్వాత ఈ బాండ్ ను వైలేట్ చేసింది అనేది నిర్ధారించేది సెక్షన్ 120. దానికి కరెస్పాండింగ్ ప్రొవిజన్ ఇస్ 139. సెక్యూరిటీ ప్రొసీడింగ్స్ అంటే ప్రివెంటివ్ మెజర్స్ సంబంధించిన విషయము. బాండ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ యొక్క రెస్పాండెంట్ షూరిటీస్ను కూడా దాఖలు చేయాలా, అంటే ప్రొడ్యూస్ చేయాలా. బాండ్లు చూపెట్టిన అమౌంట్కు బాండ్ రాసి చేయాలి. షూరిటీదార్స్ దానికి హామీ ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒకవేళ షూరిటీస్ను ప్రొడ్యూస్ చేయకపోతే షూరిటీస్ను ప్రొడ్యూస్ చేసేంత వరకు ఆ వ్యక్తిని జైలుకు పంపొచ్చు. అదే ఏం సెక్షన్ అంటే 122 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఏ సిఆర్పిసి. బిఎన్ఎస్ఎస్ లో 141 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఏ అనమాట. ఇది ఒకటి. నెక్స్ట్ బాండుకు ఉల్లంఘన చేస్తే ఉల్లంఘన చేసినట్లు మనం ఒక రిపోర్ట్ ను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందర సమర్పించినచో అతను దానిపైన విచారణ జరిపి బాండ్ నిజంగా ఉల్లంఘన అయిందని అంటే ఆ బాండ్ ఎగ్జిక్యూట్ చేసిన వ్యక్తికి జైల్లో ఉంచమని చెప్పి ఉత్తర్విస్తాడు. అయితే కొన్ని సందర్భాల్లో ఆర్డర్ వచ్చే వరకల్లా బాండ్ పీరియడ్ అయిపోయింది అనుకో, కథం ఏం చేయలేం, బాండు మురిగిపోయినట్లే లెక్క. సాధ్యమైనంత వరకు త్వరితగతిన ఈ ప్రొసీడింగ్స్ ను కంప్లీట్ చేసి నిర్ధారణ చేపిస్తే అప్పుడు వాడిని జైలుకు పంపించడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంకొక ఆల్టర్నేటివ్ రెమెడీ కూడా ఉంది. అదేంటంటే ఫోర్ఫీచర్ ఆఫ్ ది బాండ్ అమౌంట్ అని చెప్పి షూరిటీస్ దారుకు బాండ్ ఎగ్జిక్యూట్ చేసిన ఇద్దరికి, బాండ్ ఎగ్జిక్యూట్ చేసిన వ్యక్తికి షూరిటీ దార్సుకు షోకాజ్ నోటీస్ ఇస్తాడు. ఎందుకు మీరు ఎగ్జిక్యూట్ చేసిన బాండు తర్వాత షూరిటీస్ మీరు అతనికి పూచిగా ఉన్నారు, ఎందుకు బాండ్ అమౌంట్ను ఫోర్ఫిట్ చేయకూడదని ఆర్డర్ ఇస్తే షోకాజ్ అని చెప్పి ఇస్తాడు. సంజాయిషి ఇచ్చుకోమని ఇస్తారు. వాళ్ళు వచ్చి విన్న తర్వాత అతను ఇక కోర్టు వారు ఇది వయలేషన్ అయింది కనుక తప్పకుండా చేయాల్సి వస్తుందని చెప్పి బాండ్ అమౌంట్ను షూరిటీస్ ఇచ్చిన బాండ్స్ను మొత్తము ఫోర్ఫిట్ చేస్తే అప్పుడు దాంట్లో ఉన్న అమౌంట్ వాళ్ళతోనే వసూలు చేయవలెను. ఒకవేళ వాళ్ళు ఏదైనా రిక్వెస్ట్ చేసి టైం అడిగితే ఇవ్వచ్చు, లేదా సార్ అమౌంట్ తక్కువ చేయమని అడిగితే కూడా తక్కువ చేయొచ్చు. ఒకవేళ ప్రొసీడింగ్స్ క్లోజ్ కాకపోకుండా వాళ్ళు డబ్బులు కట్టకుండా ఇట్లే కాలాపన చేస్తుంటే వాళ్ళను సివిల్ ఇంప్రిజన్మెంట్ కు పంపవచ్చు అనమాట. అంటే జైలుకు పంపవచ్చు. అది పనిష్మెంట్ క్రిమినల్ కేసులాగా కాకుండా ఇది సివిల్ ఇంప్రిజన్మెంట్ కు ఆర్డర్ ఇచ్చి పంపవచ్చు. బాండ్ అమౌంట్ ను ఫైన్ గా కోర్టు భావించి ఒక ఫైన్ కట్టకపోతే ఎట్లా రికవరీ చేస్తారో ఆ విధంగా రికవరీ కూడా చేయవచ్చు. అయితే ఇది మొత్తము ఈ యొక్క ఫస్ట్ 122 1A తర్వాత 446 కింద షూరిటీ అమౌంట్ ఫోర్ఫిట్ చేయడము, ఇవన్నీ దో ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ బట్ ఆల్ దీస్ ప్రొసీడింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ జుడిషియల్ ప్రొసీడింగ్స్. కనుక దీనిపైన ఎవరికైనా నష్టం జరిగితే అగ్రేడ్ పార్టీ మే అప్రోచ్ ది సెషన్స్ కోర్ట్ ఆర్ హైకోర్ట్ అనమాట. హైకోర్టుకు పోవచ్చు. అది మనకు 122 లో ఉంది, తర్వాత 123 లో కూడా ఉంది.
అంటే 141లో సబ్సెక్షన్లలో ఉంది. తర్వాత 142 అంటే 123కి ఈక్వలెంట్ బిఎన్ఎస్ఎస్ లో ఈ యొక్క ప్రొవిజన్స్ ఉన్నవి. 446 బాండ్ను ఫోర్ఫిట్ చేసి అమౌంట్ ను రికవర్ చేసే సంబంధించిన దానికి మనకు భారతీయ నాగరిక సురక్ష సంహితలో సెక్షన్ 491 యందు కలదు. కొత్త చట్టం కింద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలను ఇచ్చినారు. అప్పుడు అతన్ని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అని అంటారు. మన ప్రభుత్వము ఈ నోటిఫికేషన్ ఇచ్చి ఆల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ ఇంట్రెస్టెడ్ విత్ ది ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పవర్స్ కనుక వాళ్ళు కూడా ఈ సెక్యూరిటీ ప్రొసీడింగ్స్ ను సమక్షంలో అంటే వాళ్ళే ఈ చర్యలు చేపట్టవచ్చు. ఇంతటితో ఈ యొక్క చాప్టర్ ను క్లోజ్ చేస్తున్నాం.